తదుపరి మనం కన్యారాశికి వెళ్తున్నామండి. కన్యారాశి వారికి ఈ యొక్క మార్చి నెలంతా కూడా మరి మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా బాగుంటుంది. మరి బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. సంఘంలో ఉన్న పెద్దవారితో పరిచయాల వల్ల కొన్ని పనులు వీరు తొందరగా పూర్తి చేసుకుంటారు. అయితే ఆ యొక్క సంఘంలో ఉన్న పెద్దవారి వల్ల మరి కొన్ని పనులు ఆలస్యంగా కూడా అయ్యే అవకాశాలు ఆలస్యంగా అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఇక ఈ నెలలో వీరికి ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం చేకూరుతుంది. ఖర్చు కూడా మితంగానే పెడతారు. ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ నెల. మాటలో కంగారు ఉంటుంది. ప్రతి మాట తడబడుతూ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. మరి భూ వ్యవహారికంగా అయితే వీరికి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా కొంతమంది మిత్రుల వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని నమ్మక ద్రోహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మానసికంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక వీరు ఈ నెలలో కూడా మరి కుటుంబంతో విహారయాత్రలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీర్థయాత్రలు చేయడం వల్ల, ఇంట్లో పూజాది క్రతువులు శుభకార్యాలు చేయడం వల్ల వీరికి కొంచెం మనశ్శాంతి అనేది అయితే ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. కన్యారాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పాలి. మీరు పెట్టినటువంటి పెట్టుబడికి రూపాయి లాభం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి విషయంలో ఎటువంటి అయితే ఇబ్బంది అయితే ఉండదు. కన్యారాశిలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది. మీరు తలపెట్టిన కొన్ని పనులైతే మధ్యలో ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీ పై స్థాయి అధికారుల ఒత్తిడి అనేది చాలా అధికంగా ఉంటుంది. దానివల్ల కొంచెం ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఏవైనా బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, లేదా ఎక్కడికైనా సరే సుదూరంగా ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటే మాత్రం అవి ఈ నెల జరిగే అవకాశాలు అయితే అంతగా కనిపించట్లేదు. కాబట్టి వాటి విషయాన్ని మీ పై స్థాయి అధికారుల వద్ద మరి ప్రస్తావించకుండా ఉంటే చాలా మంచిదండి. ఇక ఎవరైతే మరి స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉద్యోగాల కొరకే అప్లై చేసుకొని పరీక్షలు రాస్తున్నటువంటి మరి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంది ఈ యొక్క కన్యారాశి వారికి. కాబట్టి మీరు ఆ యొక్క పరీక్షా సమయంలో మరి తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఇక ఎవరైతే కన్యారాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్నటువంటి మరి వారందరికీ కూడా, కళాకారులందరికీ కూడా ఈ నెలంతా మరి మిశ్రమంగానే ఉందని చెప్పాలి. మరి గతంలో ఏవైనా రావాల్సిన డబ్బులైతే మరి నెమ్మదిగా వస్తాయి, కానీ మీరు అనుకున్నంత అయితే డబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక ఏవైనా సరే కొత్తగా ప్రాజెక్టులు కానీ, ఏవైనా కొత్త ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా మరి ఏర్పాటు చేయాలి అనుకుంటే మాత్రం కొంచెం సమయం చూసి మరి పెట్టుకుంటే చాలా మంచిది ఈ యొక్క కన్యారాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా. ఇక మొత్తంగా చెప్పాలంటే కన్యారాశి వారికి ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంది. ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఖర్చు కూడా చాలా తక్కువలో పెడతారు. కాకపోతే కొంచెం స్నేహితుల వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. వారి వల్ల కొన్ని నమ్మక ద్రోహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఇక వీరికి ఈ నెలలో అనుకూలమైన రోజులుగా మరి 2వ తారీఖు, 9వ తారీఖు, 11వ తారీఖు, మరి 18వ తారీఖు, 20వ తారీఖు, 25వ తారీఖు, 30వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా మరి 5వ తారీఖు, 7వ తారీఖు, 13వ తారీఖు, మరి 15వ తారీఖు, 22వ తారీఖు, 27వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయండి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారు. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తప్పక గురువు గారిని కానీ, లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.